సిరిసిల్లలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఆ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. శక్తి స్కీమ్ ను రద్దు చేయాలి అని, జీవో నెంబర్ 97ను వెంటనే వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కూడా చేపట్టారు. పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి గేట్ ముందు బైఠాయించారు విద్యార్థులు. కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్ళడానికి ఒక దశలో ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అడిషనల్ కలెక్టర్ నాగేష్ ను కలిసి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విద్యార్థులు ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు, ఉద్రిక్తంగాను చోటు చేసుకుంటూ ఉంది. సో వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా, వాటిని నివృత్తి చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? ఎస్ రాజేష్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యా ప్రమాణాలు పెంచడానికి శక్తి స్కీమ్ అనేటువంటిది ఒక ఇటు జీవో నెంబరు 97 తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శక్తి స్కీమ్ అనేటువంటి దాన్ని జీవోను వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే శక్తి స్కీమ్ తీసుకొస్తే ఇటు విద్యా ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే, మరొక వైపు పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తాము ఉద్యోగ అవకాశాలు కోల్పోతాం, ఈ స్కీమ్ వల్ల తమకు తీరని నష్టం వాటిల్తుందని చెప్పి అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. ఇవాళ సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా వెంటనే జీవో నెంబరు 97ను రద్దు చేయాలని విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు, కలెక్టరేట్ దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడాలంటున్నారు. విద్యార్థులకి ఏదో ఒక భరోసా గానీ దాంట్లో ఉన్నది ఏంటి డీటెయిల్ గా చెప్తే ఈ యొక్క పరిస్థితి రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుందిగా. ఎస్, ఇప్పటి వరకు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు శక్తి స్కీమ్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయనేటువంటి కోణంలో మాత్రం ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వారికి సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడం వల్లనే దీన్ని పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఎందుకంటే ఐటీఐ చదువుతున్నటువంటి వారికి అదేవిధంగా పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి వారికి సమానమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి ఆ జీవోలో ఉంటున్నాయని చెప్పి పాలిటెక్నిక్ విద్యార్థులు చెప్తున్నారు. కానీ దీన్ని పెద్ద ఎత్తున కూడా దీనివల్ల లేటరల్ ఎంట్రీకి నిజంగా ఎఫెక్ట్ కలుగుతుందా? వాళ్ళ ప్రధాన భయం కూడా అక్కడే ఉంది, లేటరల్ ఎంట్రీకి విఘాతం కలుగుతుంది అని. సో ఆందోళన అలాగే కొనసాగుతుంది. అసలు వాస్తవాలు ఏంటని విద్యార్థులతో కూర్చొని పరిష్కరించే ప్రయత్నం జరిగిందా అసలు? ఇప్పటి వరకు అయితే అటువంటి కోణంలో ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా కళాశాలలో పాఠాలు చెప్తున్నటువంటి అధ్యాపకులు కావచ్చు, శక్తి స్కీమ్ వల్ల ఎలాంటి నష్టం లేదు అని చెప్పి అయితే వారెవరు కూడా పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు చెప్పకపోవడం వల్లనే ఒక అయోమయం నెలకొన్నది. దీంతో పెద్ద ఎత్తున కూడా రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తిరిగి తమ సమస్యలు దీనివల్ల నిజంగా వాళ్ళ ఫీజులు కూడా పెరిగే అవకాశం ఉంటుందా? పెరుగుతాయా? ఫీజుల గురించి వాళ్ళు ఆందోళన చేపట్టడం లేదు, ఉద్యోగ అవకాశాలు. ఎందుకంటే పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కు వచ్చేసరికి నేరుగా 2వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇది ఏవైతే డిప్లొమా కోర్సు ఉన్నాయో ఐటీఐలు, తర్వాత స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులను తీసుకువచ్చారు. దీంతో తమ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని మాత్రమే ఈ శక్తి స్కీమ్ ను వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే స్కిల్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు ఎలా దెబ్బతింటాయి? స్కిల్ ని పెంచుకుంటే ఉపాధి అవకాశాలు ఎలా దెబ్బతింటాయి? ఇక్కడ పాలిటెక్నిక్ ఎస్ రోహిత్, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను ఐటీఐ చేస్తున్నటువంటి విద్యార్థులతో కంపేర్ చేస్తూ వారికి వీరికి సమానమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నేరుగా చెప్తున్నారు. కానీ పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ లో ఎంట్రీ ఉంటుంది. అంటే ఇక్కడ పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా డిప్లొమా కోర్సు చేస్తున్నటువంటి విద్యార్థులకు సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి దీన్నే తాము వ్యతిరేకిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. కొద్దిసేపు మాత్రం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని చివరికి కలెక్టర్ కు డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. రైట్ శ్రీనివాస్, ఎవరైతే విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ప్రభుత్వం అలాంటిది కాదు, మేము ఇక్కడ స్కిల్ డెవలప్ చేయడానికి పెంపొందించడానికి చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ గా చెప్తుంది. సో విద్యార్థులు మాట్లాడి పరిష్కరిస్తే బాగుంది.
ఏంటి దాంట్లో నిజంగా నష్టం చేకూర్చట్లేదు అది ఒక చిన్న హామీ, ఒక క్లారిటీ ఇస్తే కనుక ఈ విధంగా ఉండేటువంటి అంటే అవకాశం. శక్తి స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ ట్రైనింగ్ సెంటర్ దీన్ని తీసుకొని వచ్చారు. Yes.